జై శ్రీరామ్. సోదరీమణులందరికీ ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన ఉపనిషత్ వాహిని ధారావాహికలో మాండక్యోపనిషత్తులోని ఆత్మ యొక్క 4వ పరిమాణం గురించి తెలుసుకుందాం. ఆత్మకి 4 పరిమాణాలు ఉంటాయని, మొదటిది వైశ్వానరుడు, రెండవది తైజసుడు, మూడవది ప్రాజ్ఞుడు అని క్రిందటి సంచికలలో తెలుసుకున్నాం. మరి ఈ 3 అవస్థలు మనకు తెలిసిన పరిభాషలో జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ. అయితే 4వదైనటువంటి ఆ అవస్థ ఏమిటి? అదే ఆత్మ. ఒక విధంగా చెప్పాలంటే ఇదే తురీయావస్థ. నాంతః ప్రజ్ఞ న బహిః ప్రజ్ఞ, నో భయతః ప్రజ్ఞ, న ప్రజ్ఞానఘనం, న ప్రజ్ఞం న ప్రాజ్ఞం, అదృష్టం అవ్యవహార్యం, అగ్రాహ్యం అలక్షణం, అచింత్యం అవ్యపదేశ్యం, ఏకాత్మ ప్రత్యయసారం, ప్రపంచోపశమం శాంతం, శివం అద్వైతం, చతుర్థం మన్యంతే స ఆత్మాసి విజ్ఞేయః. దీని ప్రకారం ఈ 4వ పరిమాణం ఇది ఒక అంతర్ముఖ స్థితి కాదు, అలాని బాహ్య ముఖం యొక్క స్థితి కాదు, అలాని 2 చేరిన స్థితి అంటే అది కూడా కాదు. మరి ఏమిటి? అలాని చైతన్యంతో ఉన్నటువంటి స్థితి అంటే అది కూడా కాదు. కొన్ని చేతన స్థితి అది కాదు, అచేతన స్థితి అది కాదు. అన్నీ కాదు 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 అనే ఆత్మకి చెప్తున్నప్పుడు ఆత్మ ఏమిటి? కైవల్యోపనిషత్తులో కూడా జాగ్రత్త స్వప్న సుషుప్త్యాది ప్రపంచం యత్ ప్రకాశతే తద్బ్రహ్మాహమితి జ్ఞాత్వా సర్వబంధేహ ప్రముచ్యతే. దీని అర్థం జాగ్రత్త స్వప్న సుషుప్త్యాదులందు ఏ ప్రపంచం కనిపిస్తోందో అది బ్రహ్మస్వరూపమే. ఆ బ్రహ్మమే నేను అని తెలుసుకుంటే ఈ సమస్త బంధాల నుండి కూడా మనం విడిపడిపోతాము. అలాగే త్రిషుధామసు యద్భోజ్యం భోక్తా భోగశ్చ యద్భవేత్ తేభ్యో విలక్షణ సాక్షి చిన్మాత్రోగం సదాశివః. స్థూల సూక్ష్మ కారణ అనే త్రివిధ దేహాలు 3 స్థానాలందు అనుభవింపతగినది, అనుభవించేటువంటి వాడు, అనుభవము అనేవి ఏవి కలవో వాటికంటే కూడా నేను విలక్షణను. అంటే నేను అంటే ఆత్మ, నేను కేవలము సాక్షి స్వరూపుడను, చిన్మాత్రుడను, సదాశివుడనై ఉన్నాను అని చెప్పడం జరిగింది. అనోరణీయానహమేవ తద్వన్మహానహం విశ్వమిదం విచిత్రం పురాతనోహం పురుషోహమీశో హిరణ్మయోహం శివరూపమస్మి. నేను అణువు కంటే సూక్ష్మాతి సూక్ష్మమైన అణువుగాను, మహత్తు కంటే కూడా మహత్తరమైన దానిగాను ఉన్నాను. ఆది కారణ పురుషుడను నేనే, నేనే ఈశ్వరుడను, నేనే పరంజ్యోతిని, నేనే శివరూపుడను అని చెప్పడం జరిగింది. అంతేకాదు అపాణిపాదో హమచింత్య శక్తి పశ్యామి చక్షుస్స శృణోమ్య కన్నః అహం విజానామి విరిక్తరూపో నాస్తి నేత మమ చిత్స్యదాహం. నేను అన్నాగా దాన్ని నీలాగా నాకు ఒక రూపము అవయవాలు ఉన్నాయనుకుంటున్నావా? ఏ రూపాలు లేవు, ఏ అవయవాలు లేవు. ఏమీ లేకుండానే నా కార్యాలు నేను చేస్తాను. చూడటానికి కళ్ళు కానీ, చేయటానికి చేతులు కానీ, నడవటానికి కాళ్ళు కానీ, ఆలోచించటానికి మనస్సు కానీ ఏమీ ఉండవు. కానీ సమస్తము నేను తెలుసుకోగలుగుతాను. నేను ఏకరూపుడను, కానీ నన్ను తెలుసుకునేవాడు ఎవడూ లేడు. నేను సదా చిత్స్వరూపుడను అంటూ కైవల్యోపనిషత్తులో ఎలా చెప్పబడిందో శంకర భగవత్పాదులు కూడా ఇంద్రియాలు కానీ తన్మాత్రలు కానీ నాకు లేవు, కాదు
న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం. వాటి ఫలాలు కూడా నేను కాను. అలాని నా మృత్యు న శంక అంటూ నాకు జరామరణాలు ఉన్నాయనుకుంటున్నావేమో, అవి కూడా నేను కాను అంటూ ఆత్మ గురించి చెప్పారు. భగవద్గీతలో భగవానుడు కూడా ఆత్మ దేనికి చిక్కదు అని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా అదే లక్షణాలని మాండిక్యోపనిషత్తులో కూడా చెప్పడం జరిగింది. ఆ 4వ పరిమాణం యొక్క లక్షణము అతి ప్రశాంతము, మంగళకరము, అద్వయము, మనోహరము, పరమ ఆనందమయము. అదే ఆత్మ యొక్క చక్కటి లక్షణము. దీనిని తెలుసుకోవాలి అంటే అటువంటి గొప్పదైనటువంటి ఆనందమైనటువంటి ప్రశాంతమైనటువంటి స్థితిని నీవు చేరుకోగలిగినప్పుడే, దానిని అనుభవించగలిగినప్పుడే ఆత్మస్థితిలో ఉండగలుగుతావు అంటూ ఈ 4వ పరిమాణమైన ఆత్మ గురించి చెప్పడం జరిగింది. ఇందుకు కారణము పై 3 అవస్థలలో ఏదో విధమైనటువంటి కదలిక మనకి ఉంటుంది. 4వ పరిమాణమైనటువంటి ఒక విధంగా తురీయ అవస్థ. ఆ దేవదేవుని సన్నిధానంలో ఆత్మలో పరమాత్మ ఏకమై లీనమై మమేకమై స్వాంతన పొందుతూ ఉంటుంది. మధురాతి మధురమైనటువంటి అనుభవం. అది అనుభవించితే కానీ శ్రీరామచంద్రమూర్తి ఆ అధ్యాత్మ రామాయణంలో చెప్పినట్టు విజ్ఞానవంతమైనటువంటి జ్ఞానం రావాలి. అప్పుడే అది తెలుస్తుంది. ఈ కారణంగానే నేను అంటే ఆత్మ స్ఫురణరహితమైన ఆత్మస్థితిని జ్ఞానంతో కానీ, అర్థం చేసుకోవడంతో కానీ, వివరించటంతో కానీ, విచారించటంతో కానీ, ఒకరు చెబితే కానీ తెలుసుకోవడానికి అసాధ్యమైనటువంటిది స్పష్టంగా తెలుస్తూ ఉంది. అటువంటి ఆత్మస్థితిని పొందాలి. ఆ ఆత్మస్థితే ఓంకారము. మొదటిగా మనం చెప్పుకున్నట్లుగానే జగత్తు, భగవంతుడు కూడా ఈ 2 ఓంకారంలో లయమైపోయి ఉంటాయి. ఆత్మను గుర్తించడానికి అంత కష్టపడాలా అంటే కాదు. ఒకే ఒక్క మాట ఓం అనేటువంటి ఏకాక్షరంలో ఇమిడి ఉంటుంది. దానిని సులభంగా మనం హత్తుకోవచ్చు. ఓంకారమే ఆ ఉ అనే భాగాలనుకోండి, అక్షరాలనుకోండి, రూపం అనుకోండి. ఆ రూపంతో ఉన్నదే ఆ ఓంకారము. ఆ ఓంకారమే ఆత్మ. సమస్తము ఆ అక్షరంలోంచే ఉద్భవించి అదే అక్షరంలో స్థితి కలిగి ఉండి అదే అక్షరంలో లయమవుతూ ఉంటుంది. సృష్టి స్థితి లయములైన సమస్త అవస్థలైన ఏదైనా కూడా సర్వము ఆ ఓంకారమునందే మిళితమై ఉంటాయి. ఆ ఓంకారమే ఆత్మస్వరూపము. ఎవరైతే ఆ ప్రణవానందాన్ని పొందుతున్నారో వారు ఆత్మలో లయించినట్లే. ఆత్మ యొక్క సంపూర్ణ పరిమాణాన్ని చెప్పాలి అంటే అమాత్ర చతుర్థో అవ్యవహార్య ప్రపంచోపశమ శివోద్వైత ఏవం ఓంకార ఆత్మైవ సంవిశ్యాత్మనా ఆత్మానం య ఏవం వేద య ఏవం వేద. ఓంకార మంత్రంలో 4వ భాగమని చెప్పలేనిది, నిర్వికారమైనది, ప్రాపంచిక చైతన్యానికి అతీతమైనది, మంగళకరమైనది, అద్వయమైనది ఈ ఓంకారమే ఆత్మ. ఈ విధంగా తెలుసుకున్నవాడు ఆత్మను ఆత్మచేత మాత్రమే పొందగలుగుతాడు. మాటచే వర్ణించలేని భాగంగా అమరి ఉంది 4వ భాగము. అదే సంపూర్ణ పరిమాణము. అందుకే ఆ ఊ అంటూ ఒక గంభీరమైనటువంటి ప్రశాంత స్థితిని చేరుకుంటుంది ఈ ఓంకారము. శ్రీ గౌడపాదుల వారు కూడా మాండిక్య కారికలో ఓంకారం గురించి, ఓంకార ధ్యానం గురించి చెబుతూ
ఓంకారంలోని మనసును ఏకీకరించాలి. శాంతమైన అమ్మఒడి లాంటి ఆ బ్రహ్మస్వరూపంలోనే ఏకము కావాలి. అలా చెబుతుంది. సర్వస్య ప్రణవో హ్యాదిర్మధ్య మంతస్తథైవ చ ఏవం హి ప్రణవం జ్ఞాత్వా వ్యస్నుతే తదనంతరం ప్రణవం హీశ్వరం విద్యాత్ సర్వస్య హృది సంస్థితం సర్వవ్యాపినం ఓంకారం మత్వా ధీరో న శోచతి. ఆది మధ్యాంతరాలు ఓంకారమే. ఓంకారాన్ని ఈ విధంగా తెలుసుకున్నవాడు ఆ క్షణంలోనే పరమాత్మ స్వరూపాన్ని పొందుతాడు. సర్వుల హృదయాలలోనూ భగవంతునిగా విరాజిల్లుతున్నది కూడా ఈ ఓంకారమే. సర్వవ్యాపకమైన ఈ ఓంకారాన్ని ధ్యానించేవాడు దుఃఖరహితుడిగా ఉంటాడు. అయితే అంత గొప్పదైన ఓంకారాన్ని ఉచ్చరించడం ఎలా అంటే కూడా ధ్యాన బిందోపనిషత్తులో ఇలా చెప్పారు. తైలధారామివ చిన్నం దీర్ఘఘంటానినాదవత్. ఘంటానాదంలా ప్రశాంతంగా బయటికి వచ్చి హెచ్చు స్థాయికి వెళ్ళి తిరిగి ప్రశాంతతలో కలిసిపోతూ ఉండాలి. ఆ విధంగానే ఓంకారాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు మృదులంగా ప్రారంభించి క్రమక్రమంగా శబ్దాన్ని పెంచి మళ్ళీ మృదుల స్థాయికి తీసుకొచ్చి ఆపాలి. కించిత్ విరామం ఇచ్చి మళ్ళీ రెండవసారి ఉచ్చరించాలి. అయితే ఒకసారి ఉచ్చరించేటప్పుడు 3 అక్షరాల ఉచ్చరణలో మధ్యలో విరామం అనేటువంటిది ఉండదు. అందుకుగాను తైలధార మివాచ్ఛిన్నమని చెప్పడం కూడా జరిగింది. ధ్యాన బిందోపనిషత్తులో ఓంకారం ధ్యానం చేయడం ఎలా అని చెబుతూ అకారాది త్రయాణం సర్వకారణం ఏకాక్షరం పరం జ్యోతి ప్రణవం భవతి ఇది ధ్యాయేత్. మనకి చెప్పటానికైనా తెలుసుకోవటానికైనా ఆ ఉ అని 3 శబ్దాలు లేదా 3 అక్షరాలు అయినప్పటికీ కూడా అది ఏకాక్షర మంత్రరాజమే. ఇందుకు బలమైన కారణం భగవానుడు కూడా 8వ అధ్యాయం 13వ శ్లోకంలో 10వ అధ్యాయం 25వ శ్లోకంలో కూడా ఓంకారం గురించి ప్రస్తావన తీసుకురావడం జరిగింది. ఇందాక మనం అనుకున్నట్టుగా ఏ అక్షరాన్ని ఎంతసేపు ఉచ్చరించాలి అనే దానికి కొలబద్ద లేదు. తైలధారలాగా ఆ ఉ అనే శబ్దము ఓంకార రూపాన్ని సంతరించుకుని రావాలి. అప్పుడే అది పరమ ప్రశాంత స్థితిలోంచి వచ్చి ఉచ్చస్థితిలోకి వెళ్ళి తిరిగి పరమ ప్రశాంత స్థితిలో లయమవుతుంది. ఇట్టి అద్భుతమైన ఓంకార రూపాన్ని మనం ఎలా దర్శించాలి అని ఇంకొక సమస్య మనకి రావచ్చు. అయితే హృత్పద్మకర్ణిక మధ్యే స్థిరదీప నిభాకృతిం అంగుష్టమాత్రమచలం ధ్యాయేత్ ఓంకారమీశ్వరం. భగవస్వరూపమైన ఈ ఓంకారాన్ని హృదయ కమలం మధ్యలో బొటనవేలి పరిమాణంలో నిశ్చలమైన దీపంలా భావించి ధ్యానించాలి. అన్నీ బాగున్నాయి, మన ఓంకారాన్ని ధ్యానించాం, అది ఎలా పనిచేస్తుంది అని మళ్ళీ మనకి ఒక సందేహం రావచ్చు. ఓంకారాన్ని శబ్దరూపంగా ధ్యానం చేయాలి. తగిన రీతిలో ఈ ధ్యానం ఎప్పుడైతే చేస్తున్నామో హృదయ కమలం వికసిస్తుందండి, భగవద్ దర్శనం ప్రాప్తిస్తుంది. భగవంతుని యొక్క మందిరం, మన ఇంట్లో ఉన్న మందిరంలో కూర్చుని మనసుని ఏకాగ్రం చేసి ఓం అని ఉచ్చరిస్తుంటే గుండె లోతుల్లోంచి ఎక్కడో శరీరం అంతా కూడా శబ్ద తరంగాలు వ్యాపిస్తున్నట్లుగానే అనుభూతి వస్తుంది. అంటే హృదయ కమలం వికసిస్తుంది, భగవద్ దర్శన ప్రాప్తి కలుగుతుంది. అది అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుంది. అయితే హృదయ కమలం ఎక్కడ ఉంటుంది అని మళ్ళీ ఇంకొక ప్రశ్న రావచ్చు. అది ఎలా ఉంటుంది అన్న సందేహం కూడా వస్తుంది. అందుకని యోగ తత్వోపనిషత్తులో ఎంత సులభంగా అర్థమయ్యే విధంలో చెప్పారో వినండి. పుష్ప మధ్యే యథా గంధ పయో మధ్యే యథా ఘృతం తిల మధ్యే యథా తైలం పాషాణ్వే శివ కాంచనం హృది స్థానే స్థితం పద్మం తస్య వక్త్రమధోముఖం. పుష్పానికి
మధ్యలో సువాసన ఎలా ఉంటుందో, పాలలో వెన్న ఏ విధంగా ఉంటుందో, నువ్వులలో తైలం ఏ విధంగా ఉంటుందో అంటూ ఉదాహరణ చేత అదేవిధంగా హృదయంలో కమలం వికసించకుండా మొగ్గ స్థితిలో తలకిందులుగా ఉంటుంది. అయితే అది ఎప్పుడు వికసిస్తుంది అంటే సముచిత రీతిలో ఓంకారాన్ని ఉచ్చరించినప్పుడు, మనం ధ్యానిస్తున్నప్పుడు, మన ధ్యాన మార్గం ద్వారా అంతవరకు ముకులితమై ఉన్నటువంటి ఆ హృదయ కమలం ఊర్ధ్వముఖంగా వికసిస్తూ ఉంటుంది. మన యొక్క దృష్టి భగవంతుని వైపు వెడుతుంది అని చెప్పటం అన్నమాట. ఎవరైతే ఆ విధంగా యోగంలో ప్రతిష్ఠితుడై ఉంటాడో ఆయన హృదయ కమలంలో భగవానుడు ఎప్పుడు కూడా ప్రతిష్ఠితమై ఉంటాడు. సర్వోత్కృష్టుడైన ఆ భగవంతుని పొందటమే దీని యొక్క ముఖ్య ఉద్దేశము. అద్భుతమైనటువంటి ఓంకారం గురించి మనకి మాండూక్యోపనిషత్తులో చెప్పడం జరిగింది. శ్రీ గౌడపాదుల వారు, శంకర భగవత్పాదులు కూడా మాండూక్యోపనిషత్తు గురించి ఏం చెప్పారో విందాం. ముముక్షువులు ముక్తి పొందడానికి ఇది ఏకైక మార్గాన్ని సూచిస్తూ ఉన్నది. జీవితాల గురించి సూక్ష్మంగా పరిశీలించి సమగ్ర పరిశీలనను అందించిన ఉపనిషత్తు ఈ మాండూక్యోపనిషత్తు. ఏ పరమతత్వాన్ని తెలుసుకోవాలి అనుకుంటున్నామో అటువంటి పరమతత్వాన్ని సంపూర్ణంగా తెలియజేసేదే ఈ మాండూక్యోపనిషత్తు. మానవ జీవితాన్ని కానీ వారి త్రివిధ అవస్థలను కానీ చక్కగా వివరించేదే ఈ మాండూక్యోపనిషత్తు. అంతేకాకుండా 4 మహావేదాంత వాక్యాలను కూడా ఈ ఉపనిషత్తులో మనం స్పష్టంగా చూడగలుగుతాము. ఆ కారణంగానే మనిషి, జగత్తు, భగవంతుడు ఒకటే, 3 కూడా ఓంకారం నుంచి ఉద్భవించాయి, వాటికి భేదము లేదు స్పష్టంగా ఈ మాండూక్యోపనిషత్తు చెప్పింది. ఓంకారమే దీని యొక్క ప్రాణమైనటువంటి విషయము. అందువలన మాండూక్యోపనిషత్తు ఉపనిషత్తులన్నిటిలోకి కల్లా తలమానికమని స్పష్టంగా చెప్పారు. తో ఈ మాండూక్యోపనిషత్తు సమాప్తం అండి. చాలా అద్భుతమైన ఉపనిషత్తు. ఇది శ్రద్ధగా వింటే అనేక విషయాలు మనకి స్పష్టంగా తెలుస్తాయి. ఓంకారమైన మనుగడైనా కూడా స్పష్టంగా తెలుస్తాయి. ఇప్పటికి స్వస్తి. మళ్ళీ ఈ ఉపనిషత్ వాహిని ధారావాహికలో మరో ఉపనిషత్తు గురించి తెలుసుకుందాం. జై శ్రీరామ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.